చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసంతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగ నేను యాత్రికుడను. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె యెహోవా ఇంత భక్తులు గలవాడు. ఇలా భాషలు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదు. ఇశ్రాయేలు మీద సమాధానం. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము, పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మన గురించి చెన్నై గారు ప్రార్థన చేస్తారు. వేరు తలాంతులు అంట. ఎంతమంది? ఆ ముగ్గురికి దేవుడు అంటే చాలా ఇష్టం అంట. దేవుడికి కూడా ఈ ముగ్గురు అంటే చాలా ఇష్టం అంట. అలాగా కొన్ని రోజులు దేవుడు లేదా మాట్లాడుకునేవారంట. దేవుడు వీళ్ళకి మంచిగా చదువు అన్నీ సమకూర్చేవారంట. ఒకరోజు దేవుడు చిన్న కథలే, ఒకరోజు దేవుడు నేను మీకు తలాంతులు ఇస్తాను, అవి మీరు 1 ఇస్తే 2 చేయాలి, 2 ఇస్తే 4 చేయాలి, 3 ఇస్తే 6 చేయాలి అన్నాడంట. అయితే వీళ్ళ ముగ్గురు దేవుడి అంత చాలా విధేయత కలిగి మీకులాగా మంచి పిల్లలుగా ఉండి దేవుడు చెప్పిన మాట వినేవారంట. ముగ్గురు పిల్లలు విధేయత ఎక్కువ ఉండేదంట. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్, ఆగుపాడుచున్నది గమ్యస్థానము. అద్దరికి ఎప్పుడు నేను వెళ్ళేదన్,